హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మిస్టర్ పవన్. ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటున్నటువంటి అంశము టోఫెల్, ఐబిటి, జిఆర్ఈ, డ్యూలింగో వీటికి సంబంధించి మాల్ ప్రాక్టీస్ అనేది హైదరాబాద్లో కొంతమంది ఒక వ్యవస్థిత కేంద్రంగా ఏర్పడి ఏజెంట్స్, బ్రోకర్స్, కన్సల్టెన్సీ వారు విద్యార్థులను ఉన్నత చదువులకు పంపిస్తామని చెప్పేసి విదేశాలకి వారి దగ్గర 20 నుంచి 30 వేల రూపాయల వరకు అమౌంట్ వసూలు చేసి మాస్ కాపింగ్ చేస్తూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ వారికి దొరకటం జరిగింది. వారిని పోలీసు వారు ఆధీనంలోకి తీసుకున్నారు. సో ఇలాంటివి ప్రీవియస్ అనేది జరగటం చాలామందికి తెలుసు, అయినా కూడా అలాంటి ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే డ్యూలింగో ఎగ్జామినేషన్ 2024లో ఒక బీటెక్ చదివేటువంటి స్టూడెంట్స్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ డ్యూలింగో ఎగ్జామినేషన్ స్టూడెంట్ ప్లేస్లో వారే కూర్చొని ఎగ్జామ్ రాసి వారి దగ్గర మనీ తీసుకొని డ్యూలింగోలో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు హైదరాబాద్కి పట్టుబట్టడం జరిగింది. సో నేను తెలియచేసేది ఏంటంటే, ఎవరైతే మీకు ఇంగ్లీష్ స్కిల్స్ ఉంది అనుకుంటే మీరు దయచేసి ఐఎల్స్, అదే రీతిగా పీటీఈ సెంటర్ బేస్డ్ ఎగ్జామ్ రాసుకోండి. ఇంగ్లీష్ స్కిల్స్ లేదనుకుంటే 1 మంత్ ట్రైనింగ్ తీసుకోండి. అంతేకాని ఇలా సైబర్ క్రైమ్ నేరాలకి పాల్పడేటువంటి వ్యక్తులకు తోడ్పాటు అందించవద్దు, వారికి సహకరించవద్దు. ఇంకా కొంతమంది విదేశాలకు ఉన్నత చదువులకు పంపిస్తాము అని చెప్పి శాట్ ఎగ్జామ్ మేము రాపిస్తాము అని చెప్పి అంటున్నారు. దయచేసి మేము రాపిస్తాము అనేదానికి, మేము ట్రైనింగ్ ఇచ్చి రాపిస్తాము అనేదానికి తేడా గమనించండి. దయచేసి మేము రాపిస్తాము అని చెప్పేసి అన్నారు అని అంటే అలాంటి వారి దగ్గర ఆ వర్క్ చేయించుకోవద్దు. శాట్ ఎగ్జామ్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి స్టూడెంట్స్ మాట్లాడుకుంటున్నారు. దయచేసి శాట్ ఎగ్జామ్ అనేది కూడా మీరు రాయవద్దని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. శాట్ ఎగ్జామ్లో కూడా ఏం జరుగుతుంది అని అంటే, కొంతమంది మనీ తీసుకొని దాన్ని మిస్గైడ్ చేస్తూ స్టూడెంట్స్ని మిస్లీడ్ చేస్తూ వారి అవసరాలు, వారి పబ్బం గడుపుకుంటూ స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని వారిని ఇబ్బంది పెడుచు వారి ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వకుండా టైం వేస్ట్ చేసుకుంటూ శాట్ ద్వారా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది గమనించుకోగలరని చెప్పి తెలియజేస్తున్నాను. సో దయచేసి శాట్ ఎగ్జామ్ కూడా రాయవద్దు. మీరు దయచేసి ఐఎల్స్, పీటీఈ మాత్రమే రాసుకుంటారని మరొక మారు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, సైబర్ క్రైమ్స్ జరిగినవి హైదరాబాద్ పోలీసు వారు మన ఇండియాలోనే టాప్లో ఉంటారు సైబర్ క్రైమ్స్ని ఛేదించడానికి. సో ఇది గుర్తుగా ఉంచుకొని ప్రతి ఒక్కరు జాగ్రత్త పడతారని, అదే రీతిగా జాగ్రత్త తీసుకోవాలని కూడా విద్యార్థులకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.